వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్చి నెల మకర రాశి వారికి చాలా అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఇందువల్ల ఇప్పటి వరకు యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువ. జన్మ కుజుని దోషము, అర్ధాష్టమ గురుని దోషము, ఏలిన నాటి శని దోషము ఇత్యాది దోషాలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. ఈ మాసంలో 15వ తారీఖు లగాయతు కుజుని యొక్క జన్మ రాశి స్థితి తొలగిపోతుంది. జన్మ కుజుని యొక్క దోషం పోతుంది. అలాగే ఈ మాసంలోనే 14వ తారీఖు నాడు తృతీయ స్థానంలోకి రవి సంచారం ఉంటుంది. అనగా ఇక్కడ రెండు బలమైనటువంటి గ్రహాలు రవి కుజులు, ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ, వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి రెండు గ్రహాలు కూడా మార్పు చెందడం అనేటువంటిది మకర రాశి వారికి మంచి విషయంగా చెప్పచ్చు. ఈ రాశికి 2వ స్థానంలో ఏలినాటి శనిగా శనిగ్రహం ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం, అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉండడం, ఉపయోగం లేనటువంటి వాటికి సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం, తగువులు, నిద్ర, అలసట, కోపము లేదా మాట విసరడం లాంటివి, పనులు వాయిదా వేసుకోవడం లాంటి వాటితోటి జీవితం చాలా వరకు ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కుజుని యొక్క స్థితిగతులు 2వ స్థానంలోకి మారతాయి. అయితే రవి యొక్క మార్పు ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. తృతీయ స్థానంలోకి రవి యొక్క మార్పు ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా తృతీయం చాలా గొప్ప స్థానం. ఉపచయ స్థానంలోకి రవి సంచారం ఉండడం దాదాపుగా 5 నెలల తర్వాత రవిగ్రహం యొక్క అనుకూలత వచ్చింది. కాబట్టి ఈ మాసంలో ఉత్సాహంతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. 14వ తారీఖుకు మునుపు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో 14 వరకు ఉండేటువంటి పరిస్థితులు అదే మాదిరిగా ఉంటాయి. వాటిలో ఏ విధమైనటువంటి మార్పు కూడా ఉండదు. కొంత ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఇబ్బంది, మానసికమైనటువంటి అలసట, అశాంతి, జాడ్యము ఇవన్నీ కూడా ఈ 14 వరకు ఉన్నప్పటికీ 14వ తారీఖు దాటిన తర్వాత మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా రవి యొక్క మార్పు జరిగిన తర్వాత, కుజుడి యొక్క మార్పు జరిగిన తర్వాత ఏదో ఒక తెలియని మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏ పనైనా సరే మనం చేయగలం అనేటువంటి ధీమా వస్తుంది. కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి పనినైనా సాధించాలి అనేటువంటి పట్టుదల ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, రుణబాధలు కానీ లేదా శత్రుబాధలు కానీ లేదా మీ మీద వచ్చినటువంటి నీలాపనిందలు కానీ లేదా మరి ఇతరత్ర మిమ్మల్ని కృంగదీసేటువంటి సమస్యలు, మీకు భారంగా అనిపించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తారు. దానివల్ల ఈ మాసం చివరికి వచ్చేసరికి చాలా వరకు ఫ్రీ అయిపోతారు. గతంలో ఉండేటువంటి ఇబ్బందులు ఉండవు, గతంలో ఉన్నటువంటి సమస్యలు ఉండవు. ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ఏ విషయం పట్ల ఎలా స్పందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అలాగే మానసిక పరివర్తన ఇవి అన్నీ కూడా జరుగుతాయి. మనిషిలో మార్పు వస్తుంది. గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉండదు, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, 10 మందితో ఈ విధంగా మెలగాలి అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కలిసి వస్తుంది. అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ దొరుకుతుంది. గత కొద్ది కాలంగా కూడా కుటుంబం ఎప్పుడైతే మీకు ప్రతికూలంగా ఉన్నదో, మీరు చెప్పినటువంటివి చేయకుండా మీకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఇలా ఎప్పటి వరకు అయితే ఈ కుటుంబం మీకు ఇబ్బందికరంగా ఉన్నదో అవన్నీ కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. కుటుంబం కూడా మీకు సహాయ సహకారాలను అందించడం, మిత్రులు, సన్నిహితులు వీరందరూ కూడా మీ శ్రేయస్సును కోరుకుంటూ ఉండడం, మీ వెనకాల నుంచుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మకర రాశిలో చూడవచ్చును. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయం. గతంలో 10 రూపాయలు సంపాదిద్దామని మీ టార్గెట్ పెట్టుకుంటే 5 రూపాయలు వచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు మీరు అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ కాగలుగుతారు. అనగా 10 రూపాయల సంపాదన వస్తుంది అని ప్రయత్నం చేస్తే ఆ 10 రూపాయల సంపాదన అందులో దొరుకుతుంది. దానివల్ల కూడా కొంత సంతోషం ఏర్పడుతుంది. ఇలా గత మాసంతో పోల్చుకుంటే ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, అలాగే మీ యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉండడం, సమాజంలో కొంత మంచి పరిస్థితి రావడం లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దోషభూయిష్టమైనటువంటి స్థానాల నుండి గ్రహాల యొక్క మార్పు, కాబట్టి అది కలిసి వస్తుంది. అయినప్పటికీ ఈ మాసంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏంటి అంటే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాగ్దానం చేసేటప్పుడు ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు,
కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా దూషించకూడదు అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు మాత్రం కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ప్రభుత్వం నుండి మీకు రావాల్సినవి ఇవన్నీ కూడా కొంత వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి, లాభాన్ని ఆర్జించడానికి, కొత్త వ్యాపారాల అభివృద్ధిలో ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి కాలం చాలా బాగున్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. చదువురులకి ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అన్నింటా కూడా విజయాన్ని సంప్రాప్తం చేసేటువంటి విధంగా ఈ మాసంలో మకర రాశి వారికి ఫలితాలు రానున్నాయి. మకర రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ ఆరాధనే అధికంగా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆంజనేయ ఆరాధన వల్ల ఆకస్మికమైనటువంటి సమస్యలు, భూతప్రేత పిశాచాది బాధలు, అలాగే నరఘోష ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మకర రాశి వారికి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆంజనేయ ఆరాధన చాలా మంచిది. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం ద్వారా ఈ